శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి మిథున రాశి. రెండు 2025 మార్చి మాసమునందు మిథున రాశి వారికి సంబంధించి కుజుడు గ్రహ సంచారం జనవరి 24న ప్రారంభించి అలా ఏప్రిల్ వరకు కూడా మిథున రాశి గుండా అందున పునర్వసు నక్షత్రం గుండా ప్రయాణం చేయడం వల్ల చాలా మిశ్రమ ఫలితాలు ఈ యొక్క మిథున రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు విద్యందు మందగమనము, చాలా లేజినెస్ పెరగడము, వీరు చదవకపోవడం కాదు, వీరు ఏదో ఒక ఆరోగ్య సమస్య వల్ల చదువు తగ్గడం కానీ, ఇంట్లో పరిస్థితుల వల్ల చదువు తగ్గడం కానీ, లేదా ఇంట్లో ఏదైనా సరే ఫంక్షన్స్ లాంటివి జరగడం వల్ల చదువులో కాస్త మందగమనంగా ఉండటం జరుగుతుంది. ఇంట్లో ఉండేటువంటి స్త్రీలకు సంబంధించిన విషయానికి వస్తే వస్తువులు లేదా కర్ణ సంబంధితమైనటువంటి అంటే చౌదిద్దులు లాంటివి తాకట్టు కానీ అమ్మకం కానీ చేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వీరికి కూడా ఈ మాసమునందు గోల్డ్ లోన్స్ పెట్టడం కానీ, గోల్డ్ లోన్స్కి సంబంధించినటువంటి గోల్డే కాకుండా ఇంకే రకమైన తాకట్టులో పెట్టి వస్తువు కానీ, భూమి కానీ, మార్టిగేజ్ కానీ చేసి మీకు ఎవరైతే ధనం గురించి ఇబ్బంది పెడుతూ ప్రెషర్ పెడుతున్నారో ఆ అప్పులు తీర్చేటువంటి పని జరగడం సాధారణంగా చూస్తూ ఉండేటువంటి విషయం. అలాగే వ్యాపారస్తుల సంబంధితమైనటువంటి విషయానికి వస్తే వ్యాపారస్తులు క్రయ విక్రయ సంబంధితమైనటువంటి దాంట్లో వీరికి సర్వసాధారణంగానే వీరి ఇంట్లో ఉన్నటువంటి వారికి అదొక రకమైన ఆందోళన. అంటే వ్యాపారం సజావుగా సాగాలంటే ఒక మాసం ఎక్కువగా ఉంటుంది, ఒక మాసం తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరికి సంబంధించిన విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మాసమునందు ఏదైనా వస్తువు అమ్మాల్సి వచ్చి వ్యాపారంలో పెట్టుబడులుగా పెట్టాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. ఇది కంగారు పడాల్సిన విషయం కాదు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆందోళన చెందుతూ ఉంటారు. అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరైతే చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారు ఉంటారో మీరు పనిచేసే స్థలంలో ఎవరైనా మరణించడం కానీ, తీవ్రమైనటువంటి ప్రమాదానికి లోనవ్వడం కానీ, దానివల్ల విపరీతమైన కంగారు, బాధ, యాంగ్జైటీ, అదే పదే పదే గుర్తొచ్చి నిద్రలేమితనము, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే పిల్లల దగ్గర లేకుండా ఉండేటువంటి 60 దాటి 70, 80 సంవత్సరాల్లో ఉండేటువంటి వృద్ధుల విషయానికి వస్తే వాస్తవంగా 60 సంవత్సరాలు దాటిన తర్వాతకి జాతకము, గోచారము చూసుకోకూడదండి. వారి అనుభవం వారికి ఏం జరగబోతుందో చెబుతుందట. కాబట్టి వీరి విషయంలో కూడా అలాగే ఏం జరగబోతుందో తెలవడం వల్ల ఏమవుతుందంటే అన్ని విషయాలు, ఉదాహరణకు ఇంకా సేపట్లో ఈమె నడుచుకుంటూ వెళ్తే అక్కడ గ్లాస్ పడిపోతుంది అని మీకు అనిపించింది, అదే జరిగింది. ఇంకా సేపట్లో వర్షం పడుతుంది, జరిగింది. మీ అనుభవం ఇలా చెబుతున్నప్పుడు ఏదో ప్రమాదం జరగబోతుందన్న సంగతి కూడా మనసు చెప్పేసరికి ఆందోళన పడుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి ఏమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రించేదానికి, ఉపకరించేదానికి ప్రయత్నం చేయండి. రాత్రి సమయంలో పడుకునేప్పుడు వీలైనంత వరకు కూడా దక్షిణామూర్తి స్తోత్రము కానీ, ఏదైనా ప్రశాంతమైనటువంటి మ్యూజిక్ వినడం కానీ చేయండి. యోగా అధికంగా చేయడం చాలా మంచిది. అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళ విషయానికి వస్తే ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు అధికంగా సినీ రాజకీయ రంగాల వారు. నేను సినిమా అంటే ఇప్పుడు మా ఇది షూట్ చేస్తున్న కెమెరామెన్ వర్గానికి సంబంధించిన దగ్గర నుంచి పెద్ద పెద్ద స్థాయిలో పనిచేసే వాళ్ళ వరకు అందరికీ కూడా అన్నమాట. వీరు మార్గ మధ్యంలో ఏదైనా ప్రమాదం జరగడం కానీ, ప్రమాదానికి గురి కావడం కానీ చూసి రాజకీయ నాయకులు కూడా చాలా విపరీతమైన ఆందోళన కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అసలు ఎందుకు ప్రయాణాలు చేస్తున్నామా అనేటువంటి ఆలోచనలకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఒకరికి జరిగితే అందరికీ జరగాలని లేదు, కంగారు పడాల్సినటువంటి అవసరం కూడా లేదు. అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టు చుట్టూ, అలాగే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో వారికి అంత శ్రేయస్కరమైనటువంటి కాలం కాదు అని చెప్పొచ్చు. తీవ్రమైనటువంటి మనస్సు ఆందోళన, లో అయిపోవడము, ఎంతకీ పనులవ్వట్లేదు, వేరే దేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అంత శ్రేయస్కరమైనటువంటి వాతావరణం కనిపించక ఆందోళన పడుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ఆందోళన
ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఇంటి దేవత కులదేవత ఆరాధన చేయడం అత్యంత శ్రేయస్కరం. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములే. మీ పూర్తి జాతకము డీటెయిల్డ్గా మీ గ్రహస్థితి అసలు ఉచ్చ స్థితిలో ఉన్నాయా నీచ స్థితిలో ఉన్నాయా, ఎలాంటి రెమెడీస్ పాటించాలనే విషయం తెలుసుకోవడానికి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం కింద ఉన్న నెంబర్కి మెన్షన్ చేయడం వల్ల మీ పూర్తి జాతకం విశ్లేషణతో మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే 70 నుంచి 80 పేజీల వరకు జాతకం మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు విద్యార్థులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, ఉద్యోగులు, వ్యాపారులు, అలాగే రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారో, అలాగే ఎవరైతే పిల్లలు దగ్గర లేకుండా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి మంత్రపఠనం చేయడం చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలం కనిపిస్తూ ఉంది. వీలైతే మీ పిల్లలతోని ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆవు నెయ్యితో దీపారాధన చేయడం కూడా విశేష ప్రతిఫలం కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరైతే ఈ యొక్క ఇంట్లో ఉండేటువంటి గృహిణులు ఉన్నారో ఈ మాసమంతా కూడా, ఎందుకంటే మాసాంతానికి వచ్చేసరికి షష్ఠగ్రహ కూటమి కారణం వల్ల విపరీతమైనటువంటి ఇంట్లో రకరకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల ప్రతి నిత్యము ఒక శుక్రవారం నుండి ప్రారంభించి చిన్న గౌరమ్మను చేసుకొని అమ్మవారిని మీ యొక్క పూజా గదిలో ఉంచుకొని శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు అధమంలో అధమం 11 సార్లు చదువుతూ ఆ కుంకుమార్చన చేయడం వల్ల ప్రతిరోజు మీరు ఏ పనికి వెళ్ళినా నిత్యము ఆరాధన చేసిన తర్వాత ఆ కుంకుమను ధరించడం వల్ల కూడా విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతూ ఉంది. మనం సాధారణంగా తాగేటువంటివి నీళ్లు, అవే నీళ్లు ఒక శంఖంలో పోసి దేవుడి దగ్గర పెడితే తీర్థము, అలాగే మామూలుగా పెట్టుకుంటే కుంకుమ, అదే కుంకుమ దేవతార్చనకు వాడి పెట్టుకుంటే ప్రసాదము. అమ్మవారి యొక్క ప్రసాదం మీ అందు మీ కుటుంబ సభ్యులందరికీ పెట్టడం వల్ల విశేషమైనటువంటి ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వీరు ఈ నెలంతా కూడా, ఎందుకంటే గ్రహ సంచారం రీత్యా 6 గ్రహములు ఒకే ఇంటికి చేరడము, చాలా మందంగా నడిచేటువంటి మందగమనుడుగా పిలిచేటువంటి శని, అలాగే అత్యంత వేగంగా సంచరించేటువంటి చంద్రుడు, వీరు గ్రహ సంచారం చేస్తూ షష్ఠగ్రహ కూటమి ఏర్పడేటువంటి పరిస్థితులలో అందరికీ కూడా విపరీతమైనటువంటి అలాగే మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరించే అవకాశం ఉన్న కారణం వల్ల దక్షిణామూర్తి స్తోత్రము చదవడం చాలా చాలా మంచిది. అలాగే ఎవరైతే ఈ యొక్క వ్యాపారం చేసుకుంటూ ఉన్నారో వారు నిత్యము కుబేర మంత్రము అలాగే దక్షిణామూర్తి స్తోత్రము చదువుకోవడము విశేష ప్రతిఫలాన్ని ఇస్తుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ మాసమునందు, అది కూడా ప్రథమార్థము కంటే ద్వితీయార్థములో చండీ హోమము చేసుకోవడము, ఆ యొక్క చండీ హోమం చేసినటువంటి భస్మాన్ని తీసుకొని మీ దగ్గర కొద్దిగా పెట్టుకోవడము, నిత్యము దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని కొద్దిగా కోసి దాంట్లో అమ్మవారి యొక్క ఆ యొక్క హోమ ప్రసాదాన్ని వేసి జోబులో పెట్టుకోవడం వల్ల లేదా మీరు వెళ్ళేటువంటి వాహనంలో ఉంచడం వల్ల ప్రమాదాలు రాకుండా ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటారు. అలాగే ఎవరైతే ఈ యొక్క చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారు ఉంటారో మీ యొక్క కులదేవతారాధన మానకుండా ఉండడం మంచిది. వీలైనంత వరకు కూడా ఎప్పుడూ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అమ్మవారి ఆరాధన, అలాగే మీ యొక్క కులదేవతకు లేదా మీ గ్రామ దేవతకు వారి వారి రోజులలో, అంటే ఉదాహరణకు ఎల్లమ్మ తల్లిని పూజించేటువంటి వారైతే మంగళవారం నాడు, పోచమ్మను కానీ లేదా ఉప్పలమ్మను కానీ పూజించేటువంటి రైతులు గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళు ఆదివారం నాడు ఒక కొబ్బరికాయ నివేదనగా అమ్మవారికి పెట్టుకోవడము చాలా చాలా విశేషమైనటువంటి శక్తినిస్తుంది. అలాగే వివాహం కోసం ఎదురు చూసేటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ మాసమునందు ఏవైనా సరే నిర్ణయములు, ప్రయోగాత్మకమైన నిర్ణయములు తీసుకోవడం కానీ,
తెలవనటువంటి వారి యొక్క సంబంధం వచ్చినప్పుడు అనుకూలమైనటువంటి సమాధానం ఇవ్వకుండా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది. మనకు అమ్మాయిలైతే వరపాశుపతమని, అబ్బాయిలైతే కన్యాపాశుపతము అనేటువంటి హోమం జరుగుతుంది. అలాంటి హోమాన్ని నిర్వహించుకొని మీరు ఆ యొక్క పూజాధికృతులలో పాల్గొనడం వల్ల శీఘ్రము వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. మీరు మీ యొక్క స్వతహాగా మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడా కింద ఉన్న నెంబర్కు పంపించడం వల్ల పూర్తిగా మీ జాతకం విశ్లేషణతోని 60 నుండి 70 పేజీల్లో విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. ఈ 2025వ సంవత్సరంలో 2025 మాత్రమే తీసుకొని మీకు జాతకం విశ్లేషణగా చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారో, అంటే కోర్టు వ్యవహారాలు, గొడవలు, విడాకులు వీటి గురించి తిరుగుతూ ఉన్నారో, దుర్గా కవచం చదువుకోవడం చాలా మంచిది. ఈ దుర్గా కవచం చేయడం వల్ల అమ్మవారు ఎప్పుడూ మీ చుట్టూ ఒక రక్షణా వలయంలా ఏర్పడుతూ ఉంటారు. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి కాళీమాత దేవాలయానికి వెళ్ళి ఈ యొక్క విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, కోర్టు వ్యవహారాల్లో వెళ్ళేటువంటి వారు వీరందరూ కూడా అమ్మవారి దగ్గర పూజించినటువంటి కుంకుమను తీసుకొని ఒక పేపర్లో వేసుకొని పొట్లంగా కట్టుకొని మీ దగ్గర ఉంచుకొని వెళ్ళడం వల్ల చాలా ప్రశాంతంగా ఆ యొక్క కార్యక్రమాలు పూర్తి కావడము, ఎటువంటి ప్రయాణాల్లో ఇబ్బందులు కానీ, వెళ్ళిన తర్వాతకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో వారు ఈ యొక్క కాలభైరవాష్టకాన్ని నిత్యము చదువుకోవడం మంచిది. లక్ష్మీనారసింహ కరావలంబ స్తోత్రము చదువుకోవడం మంచిది. శారీరకమైనటువంటి బాధ, దగ్గర ఎవరూ లేకుండా ఇబ్బంది పడడము, ఈ యొక్క ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి వారికి చాలామందికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతములు, ఈ యొక్క బొక్కల నొప్పులు, అంటే బోన్స్కి సంబంధించి విపరీతమైన నొప్పి, వెన్ను నొప్పి, నిద్రలేమి, ఇలాంటి ఇబ్బందులు ఈ మాసమునందు ఈ వర్గంలో ఉన్నటువంటి వారందరికీ, అంటే వృద్ధాప్యం బాగా వచ్చేటువంటి వారందరికీ ఉన్న కారణం వల్ల మీరు కాలభైరవాష్టకం రోజు అసుర సంధ్యా సమయాన చదువుకోవడము, అలాగే మీరు నువ్వుల నూనె అలాగే ఆముదము కలిపినటువంటి నూనెతో దీపారాధన చేయడము విశేషమైనటువంటి శక్తినిస్తుంది. కాబట్టి వీరందరూ కూడా మీ యొక్క గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. పూర్తి జాతక విశ్లేషణ కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, మీ యొక్క జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇవి ఈ యొక్క మార్చి నెల యొక్క మాస ఫలితములు.